ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం ఈ విధముగా ఉదయకాల సమయంలో దేవుడిచ్చే వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను ఆయన మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకొని దినమంతయు దేవుని కృపను పొందుకునే కృపను ఆయన బిడ్డలకు ఇస్తున్న ఆ విధానాన్ని బట్టి మనమందరము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి అని వారి అక్కర్లు తెలియజేసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానమును మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకిస్తున్న వాగ్దానముగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయంలో ఆయన చేస్తున్న కార్యం, ఆయన చూపుతున్న కృపను ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన నామము గొప్ప నామము, ఆయన నామము స్తుతి నొందదగిన నామము. అటువంటి నామమందు మనం ఏముంచాలండి? భయభక్తులు ఉంచాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నామము ప్రభావము కలిగిన నామమని, ఆయన నామము గొప్ప నామమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఆయన నామము అని అక్కడ మనం చూస్తాము, ఆయన నామమునకు. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11లో మనం చూస్తే అన్ని నామములకు పైనామముగా ఆయన హెచ్చించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన నామము అన్ని నామముల కంటేనూ పైనామము కలిగినది. ఆయన నామము రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే గొప్ప బిరుదును పొందుకున్న నామము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధ నామం అని దేవుని వాక్యంలో చూస్తాం. స్తుతి నొందదగిన నామం అని దేవుని వాక్యంలో చూస్తాం. ఇటువంటి గొప్ప నామమందు ఎవరైతే భయభక్తులు ఉంచుతారో, ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయనకు భయపడి భక్తిని కొనసాగిస్తారో వారితో ఆయన అంటూ ఉన్నారు, ఏమండి, మీకు నీతి సూర్యుడు ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును అని వాక్యంలో ఒకటి చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీతి సూర్యుడు ఆయన ఏమంటున్నారండి? నీతి సూర్యునిగా నేను మీ మీద ఉదయిస్తాను. నా యందు భయభక్తులు మీరు కలిగి ఉంటే నీతి సూర్యునిగా మీ యందు నేను ఉదయించి నేను మీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని అంత గొప్ప కాంతిని కలిగి నీతి సూర్యునిగా ఆయన ఉదయిస్తానంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడియైన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ముఖము ప్రకాశించుచున్న, ఏమండి, మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతటి ప్రకాశము కలిగిన ఆయన మన మీద ఉదయిస్తానని, మనకు ఆరోగ్యమును కలుగు చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట
చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండేనని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను. అయితే ఇక్కడ దూత అని ఇక్కడ మనం చూస్తున్నాం, కానీ దేవుని బిడ్డలారా ఆయన అని సంబోధించే ప్రతి వచనము కూడా అది యేసుక్రీస్తు ప్రభువారికే చెందుతూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటంటే మనం చూసినట్లయితే ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంతటి ఏమండి కాంతిని కలిగిన దేవుడు, ఇంత మహా తేజస్సును కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తారంటున్నారండి, ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు ఉంచుతారో వారి మీద నేను నీతి సూర్యునిగా నేను ఉదయిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎవరి మీదైతే ఆయన ఉదయిస్తారో, ఆయన మహా తేజస్సుతో ఆ వెలుగుతో ఎవరి మీదైతే ఆయన ఉదయిస్తారో వారికి ఏం కలుగుతుందంట చూడండి. మనం చూసుకున్నట్లయితే అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అతని రెక్కల కింద మనకి ఏం కలుగుతుందటండి, ఆరోగ్యము కలుగును అని ఇక్కడ చూస్తున్నాం. గనుక ఎవరిమైతే ఈ నీతి సూర్యుడు ఉదయిస్తారో, మహా తేజస్సుతో ఆయన ఉదయిస్తారో వారికి ఆరోగ్యము కలుగుతున్నప్పుడు వారు మహా ఆనందంతో గంతులు వేస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా నామమందు మీరు భయభక్తులు ఉంచండి, నా నామమందు మీరు భయము కలిగి ఉండండి, నా నామమును మీరు ప్రేమించండి. అట్లు మీరు చేసినట్లయితే మీ మీద నేను మహా తేజస్సుతో నీతి సూర్యునిగా ఉదయిస్తానని, నా రెక్కల చేత మీకు ఆరోగ్యము నేను కలుగు చేస్తానని, అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా ఆయన ఇచ్చే ఆరోగ్యము చాలా గొప్పదండి. ఆయన ఒక్కసారి తన బిడ్డలకు ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చారా, ఒక్కసారి ఆరోగ్యము కలుగునుగాక ఆయన అన్నారా, ఇక ఎన్నడూ కూడా శరీర బలహీనతలు ముట్టకుండా మహా సంతోషంతో గంతులు వేస్తూ సంతోషంతో ఆయన స్తుతించే గొప్పటి ఆరోగ్యమును మనం పొందుకుంటాం. కొన్ని సందర్భాల్లో వైద్యుల దగ్గరికి మనం వెళ్ళినా మరలా ఏమండి అదే అనారోగ్యం మళ్ళీ వెంటాడుతూ ఉండవచ్చు, కానీ ఆయన ఇచ్చే ఆరోగ్యము అది నిత్యం ఉంటుందండి. ఆయన ఇచ్చే ఆరోగ్యము మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది, మన శరీరంలోకి ఉత్సాహాన్ని కలుగు చేస్తూ ఆయన స్తుతించేటట్లు చేసే గొప్ప ఆరోగ్యముని ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఆయన నామమందు భయభక్తులు ఉంచుదాం. ఎవరైతే ఆయన నామందు భయభక్తులు ఉంచుతారో వాని మీద నీతి సూర్యునిగా నేను ఉదయిస్తానని, నా రెక్కల వారికి ఆరోగ్యాన్ని కలుగు చేయనని ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం మీరిచ్చిన చక్కటి వాగ్దానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే నీ నామమందు భయభక్తులు ఉంచుతారో వారికి నీతి సూర్యునిగా మీరు ఉదయిస్తారని, ఆరోగ్యమును కలుగు చేస్తారని మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఈ వాగ్దానము విన్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానమును విశ్వసించి అయ్యా ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఉదయకాల సమయంలో నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి, దినమంతయు నీ కృప దయచేయండి, దినమంతా మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి, ప్రయాణములో ఉన్న వారికి నీ కాపుదల ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు. దినమంతయు నీ బిడ్డల చుట్టూ మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు ఉంచి కాపాడి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.